బారే షహీద్ దర్గా రొట్టెల పండగ సందర్భంగా 5వ రోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా దర్గా చైర్మన్ షేక్ మునీర్ భాషా మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం 2026 సంవత్సరం దర్గా చైర్మన్ గా నన్ను ఆ పదవి ఇచ్చిన మా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. గత వారం రోజుల నుండి నేను నా కమిటీ సభ్యుడు దర్గాకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నా కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది అంటే దానికి కారణం పోలీస్ సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది వారందరి సహకారం ఉండబట్టే ఈ కార్యక్రమం ఇంత సజావుగా ముగిసిందని మీడియా ద్వారా తెలియచేశారు. అందరికీ నమస్కారం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారా షహీద్ దర్గా కొంతమంది లక్షల మంది భక్తులు వచ్చేటువంటి ఈసారి అయితే మరీ 20 నుంచి 25 లక్షల మంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి తనకు కోరికలు అయిపోయిన కోరికలు తీరిన వాళ్ళు వదిలిపెట్టి కావాల్సిన తీసుకోవడానికి వచ్చినటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి ఎక్కడా కూడా చిన్న పిల్లలు కానివ్వండి, వాళ్ళకు శానిటైజేషన్ కానివ్వండి, వాళ్ళకు స్నానపు గదులు కానివ్వండి, వాళ్ళకు ఉండటానికి అక్కడ స్థలాలు కానివ్వండి, ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా టీం మొత్తం అందరూ కష్టపడి చిన్న పిల్లలు వాళ్ళకి కనీసం ఆటోలకు బయట ఆటోలు ఇక్కడి నుంచి కస్టమర్కి వెళ్ళడానికి ఆటోలు దొరకకపోతే మేము దగ్గరుండి ఆటోలు మాట్లాడి ఎక్కించామండి. వాళ్ళకి ఏది కూడా ఇక్కడ ఉండేటటువంటి రాత్రులు సదుపాయాలైనా ఎవరన్నా డిస్టర్బ్ చేసినా కానీ మేమంతా టీమ్గా వెళ్ళి ఇదే కాకుండా మున్సిపాలిటీ సిబ్బంది మరీ చెప్పాలంటే మన మున్సిపాలిటీ సిబ్బంది ఈ గారు ఉన్నారండి, శేషయ్య సార్ గారు. మామూలుగా ఒకరికి ఫోన్ చేస్తే 4 రింగులకి ఎత్తారు, 2వ రింగుకి ఎత్తి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళ టీం మొత్తం ఎంహెచ్ఓ కానివ్వండి, మెడికల్ మన హెల్త్ ఆఫీసర్ కానివ్వండి చాలా బాగా ఎక్కడ కూడా ఎలాంటి ఈసారి అయితే మరీ అండి 2026లో అయితే మరీ అండి నేను 50 ఏళ్ల నుంచి చూస్తున్నాను. మాకు ఇంకా ఎక్కడ కూడా ఈసారి అయితే చాలా బ్రహ్మాండంగా చాలా 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 బ్రహ్మాండంగా ఇంకా మనం నెక్స్ట్ ఇయర్ ఇంకా దీన్ని డెవలప్ చేయాలని అజీజ్ భాయ్ గారు, మా రూరల్ నియోజకవర్గ ప్రజా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ అన్న, అలాగే ఆయన సోదరులు రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ అన్న గారి అయితే శ్రమ అయితే మేము చెప్పుకోలేని శ్రమ అండి. ఆయన ప్రతి నిత్యము ఎలా వేళలు ఎప్పుడు వస్తారో కూడా మాకు తెలియదు. మేము కమిటీ వాళ్ళు వస్తుంటారు. ఇక్కడ మా గిరిధర్ గారు వచ్చేసి మొత్తం మున్సిపాలిటీ కానివ్వండి, మన కలెక్టర్ సార్ కానివ్వండి, అలాగే ఎస్పీ గారి అందరితో సమావేశమై ఎక్కడ ఏర్పాట్లు ఎలాంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా చాలా 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 బాగా చేశారండి. ఈ పుణ్యం మనకే కాదు మా అన్నోళ్ళకి అందరికీ ఉంటుందని నేను భావిస్తున్నాను.